బర్త్ సర్టిఫికేట్. దీనికి ఉన్నటువంటి విలువ గురించి ఈ రోజు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రతి ఒక్క స్కీమ్ కి కూడా కావలసిన మెయిన్ డాక్యుమెంట్స్ లో ఈ యొక్క బర్త్ సర్టిఫికేట్ ఒకటిగా చెప్పబడుతుంది. కేవలం పథకాలే కాకుండా ఉద్యోగాలకు ఇతర కంట్రీస్ కు వెళ్లే టైంలో కూడా వీసాకు సంబంధించిన విషయాల్లో జనన ధృవీకరణ పత్రం చాలా అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు కొన్ని రూల్స్ తో బర్త్ సర్టిఫికేట్ ను స్థానిక అధికారులు ఇష్యూ చేస్తుంటారు. తాజాగా జనన వివరాల నమోదుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేయనుంది. ఆ డీటెయిల్స్ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా బర్త్ సర్టిఫికేట్ అనేది ముఖ్యమైనది. తాజాగా ఈ సర్టిఫికేట్ విషయంలో కేంద్రం కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తుంది. కొత్తగా పుట్టిన శిశువుల తల్లిదండ్రులు ప్రెసెంట్ ఉన్న కుటుంబ మతం ఏదైతే ఉంటుందో ఆ యొక్క మతం డిక్లరేషన్ కు భిన్నంగా ప్రతిపాదిత జనన నివేదికల్లో తమ మతాన్ని వేరువేరుగా వ్యక్తిగతంగా నమోదు చేయాల్సి ఉంటుందని ది హిందూ పేర్కొంది. ఇక ఈ కథనం ప్రకారం గనక చూసుకున్నట్లయితే బర్త్ సర్టిఫికేట్ కి సంబంధించిన కొత్త ఫారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మోడల్ నిబంధనలకు అనుగుణంగా ఉంది. అయితే దీన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు ముందు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం తెలియజేయాల్సి ఉంటుందని ది హిందూ నివేదించింది. అలానే కేంద్రం తీసుకురానున్న ఈ రూల్ కి ఆయా ప్రభుత్వాలు ఆమోదించాల్సి ఉంటుంది. అదేవిధంగా పిల్లలను దత్తత తీసుకునే పేరెంట్స్ కూడా ఇదే వర్తించనున్నట్లు తెలుస్తోంది. అలాగే పిల్లల్ని దత్తత తీసుకునే వారు కూడా తమ మతాన్ని వ్యక్తిగతంగా నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. జనన మరణాల రికార్డుల ప్రకారం చూసుకున్నట్లయితే ఆ యొక్క రికార్డుల భద్రత కోసం నేషనల్ లెవెల్లో డేటాబేస్ ను ఏర్పాటు చేస్తారు. ఆధార్ నంబర్లు, ఆస్తి రిజిస్ట్రేషన్లు, వివిధ రకాల కార్డులు, రేషన్ కార్డులు, ఎలక్టోరల్, డ్రైవింగ్ లైసెన్స్లు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ వంటి అనేక ఇతర డేటాబేస్లను రీఫ్రెష్ చేయడానికి ఈ సమాచారం చాలా యూజ్ అవుతుంది. దీని ప్రకారం పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశానికి సంబంధించి ఇలా వేరు డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన అవసరం ఉండదని తెలుస్తుంది. వివిధ వ్యక్తిగత పనుల నిమిత్తం గనక చూసుకున్నట్లయితే ఈ బర్త్ సర్టిఫికేట్ ను సింగిల్ డాక్యుమెంట్ గా వినియోగించుకోవచ్చని తెలుస్తుంది. 2023 అక్టోబర్ నుండి విద్యా సంస్థల నమోదు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు, ఆధార్ నెంబర్ పొందడం, వివాహాల నమోదు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు వంటి వివిధ ముఖ్యమైనటువంటి వాటికి సంబంధించి జనన ధృవీకరణ పత్రాన్ని ఏకైక పత్రంగా గుర్తించనున్నారని తెలుస్తోంది.